హాయ్ మనం ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ ఆడిట్ గురించి చూసాం. సో వీటిలో ఈ టైప్స్ ఆఫ్ ఆడిట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ అంటే కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటే ఒక ఒక ఆడిటర్ వచ్చి So, financial statement audits are typically performed by certified public accountants (CPA) with extensive experience in auditing and accounting. These CPAs must adhere to strict ethical and professional standards in conducting the audit. ఎవరైతే మంచి ఎక్స్పర్ట్ ఉన్నారో సో అలాగే సిపిఏ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అయి ఉండాలి. అంటే అలాగే సో మంచి ఇథికల్ వాల్యూస్ ఉండాలి, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళతోటి ఏదైనా కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ చేపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్టయితే ఒక కంపెనీ ఇక్మి ఇంక్ అనే ఒక కంపెనీ ఉందనుకున్నాం. సో వాళ్ళు ఫస్ట్ ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిట్ చేయాలనుకుంటే స్టెప్స్ని ఫాలో ఆడిటర్ వచ్చి ఈ స్టెప్స్ని ఫాలో అవుతారు అనమాట. ప్లానింగ్ అండ్ రిస్క్ అసెస్మెంట్, సబ్స్టెన్సివ్ ప్రొసీజర్స్, testing internal controls, evaluating results and forming an opinion, communicating findings. అంటే సో ఫస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఈ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆడిట్ రిపోర్ట్ని ఇన్వెస్టర్స్కి, అదర్ ఇంట్రెస్టెడ్ పార్టీస్కి, అలాగే కంపెనీ మెయిన్ పర్సన్స్కి వీళ్ళు ఒపీనియన్ షేర్ చేస్తారనమాట. సో దీనివల్ల the scope and procedure of an audit can vary depending on the size and the complexity of organization and specific risk identified. Financial statements audit provide assurance about the reliability of financial information, but they don't guarantee the absolute accuracy or prevent fraud in every circumstances. So ఈ ఆడిట్ చేసి ఎక్స్టర్నల్ ఆడిట్ చేసి అసలు వాళ్ళ దగ్గర ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఓకే ఎక్కడెక్కడ జరుగుతుంది, ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుంది, లేకపోతే అంతా కూడా బాగుందా, ఇలాంటి ఒపీనియన్ ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ దిస్ ఎవాల్యుయేషన్ the auditor issues an audit report expressing their opinion. So unqualified opinion. The financial statement are fairly presented. This is the best outcome. తర్వాత క్వాలిఫైడ్ ఒపీనియన్, తర్వాత అడ్వర్స్ ఆప్షన్, తర్వాత డిస్క్లైమర్ ఒపీనియన్. సో ఈ ఒపీనియన్స్ అన్నిటిని ఆడిట్ రిపోర్ట్తో పాటు ఈ ఒపీనియన్స్ అన్నిటిని షేర్ చేస్తారు అనమాట. ఓకే.